మచ్చిపూస్ మచ్చిపూస్ రైస్. ఇది ఎక్కడ చేస్తారు కువైట్లో చేస్తారు. కువైట్ మజ్బూజా మచ్చిపూస్ మజ్బూస్ ఎట్ట చేస్తారు? ఫస్ట్ ఆయిల్ వేయాలి, తర్వాత ఎర్రగడ్డలు, తర్వాత అల్లము, తెల్లగడ్డ, కరివేపాకు, ఇంకా పచ్చిమిరకాయ, టమాటకాయ బాగా వేగిన తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ ప్రాసెస్. ముక్క బాగా వేగిన తర్వాత ఎర్రగా మళ్ళీ వాటర్ పోసుకొని బాగా ఒక అరగంట సేపు ఉడకాలి. ఎన్ని వాటర్ పోసుకోవాలి? మనం అది చికెన్ ఎంతవరకు ఉడుకుతుందా, ఉడికిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు మళ్ళీ మనం అన్నం చేసేదానికి కావాలి కాబట్టి నేను పోసుకోవచ్చు. ఇది టమాటా బాగా జ్యూస్ లాగా చేసి మళ్ళీ కొంచెం మిరియాల పొడి, తెల్లగడ్డ, కొద్దిగా ద్వారగా నూనెలో ఎంచి ఈ మనం పట్టిన జ్యూస్ అనేది దబర్లో వేసి బాగా కొంచెం సేపు ఒక మజ్బూస్లోకి మళ్ళీ పచ్చికారం తెల్లగడ్డ వేసి మనం పచ్చిది దంచుకుంటాం కదా రోట్లో, అలా చేసుకుని అది ఇది మజ్బూస్లోకి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. మిక్సీ, తెల్లవాయిలు, ఉప్పు బాగా వచ్చా ముక్కలుగా కొట్టాలి. అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా కొట్టి మళ్ళీ లాస్ట్ లో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని టమాటా గ్రేవీ ఈ కారం కలుపుకొని అన్నం కలుపుకొని తింటే అది టేస్ట్గా ఒక్క ముక్కలు కట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు టమాటాలు పట్టుకోవాలా? పచ్చి లేము కొద్దిగా రసం తీస్తే ఎక్కువగా కారం లేకుండా ఉంటుంది. కొద్దిగా మిరియాలు, తెల్లగడ్డ దంచి మిరియాలు తెల్లగడ్డ కొద్దిగా దోరగా వేయించి ఇంకా తర్వాత ఇది మనం టమాటా జ్యూస్ చేసుకున్నాం కదా పక్కన, ఇది వేయటం దాంట్లో అందులో ఇంకా ఉప్పు మన సరిపడేలా ఉప్పు వేసుకొని, కారం అవసరం లేదు, మనం వేసుకోవాలంటే వేసుకుంటే సరిపోతుంది. దాన్ని నీళ్ళు వేసుకొని బాగా చిక్కగా మనం ఇది ఉడికిన తర్వాత బాగా పతలాగా వస్తుంది. అన్నం కలుపుకున్న తర్వాత ఇందులో టమాటా అది జ్యూస్ ప్యాకెట్లు వస్తాయి, అది కింద తెచ్చేసుకుంటే ఇంకా కలర్ బాగుంటుంది, చిక్కగా వస్తుంది, మనకు మెత్తగా చిక్కగా. మనకి కారం కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఇలాగ వేసుకుంటే సరిపోతుంది, ఉడుకుద్ది బాగా. నేను కొన్ని నీళ్ళు వేసేటప్పుడు చూపిస్తాను. టమాటాలు మనము జ్యూస్ చేసిన తర్వాత అందులో బయట వాటర్ వేసుకోకుండా ఈ చికెన్ వాటర్ కొన్ని తీసి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువగా వద్దు, కొన్ని మాత్రమే చాలు, కొన్ని మాత్రమే. ఎందుకంటే టమాటాలో నీరు ఇంకెట్లా బాగా ఉడకాలి, పచ్చివాసన లేకుండా చిక్కగా వస్తుంది ఉడికిన తర్వాత బాగా. ఈ ముక్క చికెన్ ఈ ముక్క బాగా ఉడికింది, ఆల్రెడీ ఉడికింది. ఉడికిన తర్వాత ఇంకా పక్కకు తీసేసి ఈ వాటర్లోనే మనం నానబెట్టుకున్న రైసు వేస్తే ఇంకా అన్నం సరిపడా నీళ్ళు ఉన్న తర్వాత ఇంకా అన్నం అయిపోతుంది. అట్లే కొంచెం మళ్ళీ పైన నీళ్ళు పోసుకోవద్దా? ఇంకా ఈ నీళ్ళే సరిపోతాయి ఇంకా మనకు. చూస్తా ఉడికిందా లేదా అనేది. ఉడికిన తర్వాత ముక్కలు బయటకు తీసేయాలా? ఉడికిపోయింది. ముక్కలన్నీ తీయాలా? ముక్కలన్నీ తీసి సపరేట్గా ఇంకా ఈ వాటర్లోనే మనం నానేసుకున్న రైస్ వేసిన తర్వాత నీళ్ళు సరిపడా వేసుకొని బాగా పులుపులుగా రైస్ అయ్యేటట్టుగా అది ఇంకా కొన్ని 2 స్టార్లు ఉంటుంది లేదా బిర్యానీలు వేసే స్టార్లు వేసిపోతాయి. మాజీ అంటే నానేసినాం కాబట్టి రైస్ మరిన్ని నీళ్ళు పట్టవు, సరిపోకుంటే కొన్ని నీళ్ళు అందాజు చేసుకోవచ్చు. అంటే గ్లాస్ని బట్టి కదా, రైస్ని బట్టి కదా చూసుకొని సరిపోతాయి నీళ్ళు. సరిపోతాయి, వేయించుకోవాలి బాగా. అయినట్టేనా? అన్నం బాగా అయింది కదా.